వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఫోకస్. దమ్ముంటే ఆపు, సినిమాల్లో మనమే తోపు. ఇది సదరన్ ఇండస్ట్రీ గురించి నార్త్ పబ్లిక్ అనుకుంటున్న మాట. ఇదే ఇప్పుడు బాలీవుడ్ కడుపు మంటకు కారణమైందా? ఎన్ని ఈనోలు వేసుకున్నా ఈ మంట ఆరడం లేదా అనిపిస్తోంది సీన్ చూస్తుంటే. టాలీవుడ్ మీద పడి ఏడవడం బాలీవుడ్ ఇప్పట్లో ఆపేలా కనిపించడం లేదు. నిన్న ప్రభాస్ను జోకర్ అన్నారు. ఇవాళ అసలు సంగతి చెప్తే నిర్మాత మీద ఎదురుదాడి చేస్తున్నారు. ఇది అసూయనా, అజ్ఞానమా? బాలీవుడ్ ఇంతేనా, ఇక మారదా? టాలీవుడ్ పై బాలీవుడ్ మళ్లీ ఏడుపు. తీరని బాలీవుడ్ కడుపు మంట. నిన్న కల్కి, ఇవాళ నాగవంశీ టార్గెట్. అసూయనా, అప్డేట్ అవ్వట్లేదా? ఉన్నది చెప్తే బాలీవుడ్ కు గిట్టట్లేదా? ఎర్ర చొక్కా పచ్చ ప్యాంట్ అని ఏ నోళ్లైతే హేళన చేశాయో అదే నోళ్లు బార్లా తెరిచి మరీ తెలుగు సినిమాను చూస్తున్నాయి. ఇప్పుడు తెలుగు సినిమాను, తెలుగు నేటివిటీని తక్కువ చేసి మాట్లాడిన వాళ్లే ఇప్పుడు తెలుగు అనే మాట ఎత్తలేక, ఎత్తకుండా ఉండలేక కడుపు రగిలిపోయి అసూయతో కామెంట్లు చేస్తున్నారు. ఇది బాలీవుడ్ గురించి జనాల్లో వినిపిస్తున్న చర్చ. టాలీవుడ్ హద్దులు దాటేసింది. సౌత్ నార్త్ లేదు, ఇండియన్ సినిమాని, అది తెలుగు సినిమానే అనే స్థాయికి టాలీవుడ్ చేరుకుంది. హిట్ కోసం బాలీవుడ్ స్టార్లు తెలుగు హీరోల వెంట పడుతున్నారు అంటే టాలీవుడ్ రేంజ్ అర్థం చేసుకోవచ్చు. రోజు రోజుకి సౌత్ సినిమా రేంజ్ పెరుగుతూ ఉంటే బాలీవుడ్ తట్టుకోలేకపోతోంది. కడుపు మంటతో రగిలిపోతోంది. ఇష్టం వచ్చిన కామెంట్లు చేస్తూ టార్గెట్ చేస్తోంది. నిర్మాత నాగవంశీ విషయంలో జరిగింది అదే. టాలీవుడ్ లో చాలా ఓపెన్ గా, స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడే నిర్మాతగా నాగవంశీకి పేరు. అయితే ఇప్పుడు ఒక రౌండ్ టేబుల్ మీటింగ్ లో బాలీవుడ్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీస్తున్నాయి. నిజానికి ఆయన చెప్పిన నిజమే అసలు నిజం కూడా. ఆ నిజాన్ని డైజెస్ట్ చేసుకోలేక అర్థం లేని వాదనను తెర మీదకు తీసుకువస్తూ పెద్దలం అని చెప్పుకునే బాలీవుడ్ హీరోలు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. బాహుబలి, RRR, పుష్ప 2 లాంటి సినిమాలతో ఇండియన్ బాక్సాఫీస్ ని టాలీవుడ్ షేక్ చేస్తుంటే బాలీవుడ్ ఇంకా అర్బన్ ఏరియా మధ్యలోనే స్ట్రక్ అయ్యిందని నాగవంశీ అన్నాడు. పుష్ప 2 సినిమా ఒకే రోజు 86 కోట్లు కలెక్ట్ చేసిన రోజు బాలీవుడ్ లో ఎవ్వరూ నిద్రపోయి ఉండరు అంటూ కామెంట్ చేశారు. ఈ మాటల మీదే బాలీవుడ్ ఇప్పుడు అంతెత్తు ఎగురుతోంది. దట్ మీన్స్ ఎస్, మన టేస్ట్ వాళ్ళకి నచ్చింది, మన డైరెక్టర్స్ చేసే విధానం వాళ్ళకి నచ్చింది, అది అప్రిషియేట్ చేయాలి. దీన్ని నేను నార్త్ సౌత్ డివైడ్గా చూడట్లేదు. ఖచ్చితంగా దీన్ని అంటే డెఫినెట్లీ నాగవంశీ అన్న దాంట్లో ఘోరమైన తప్పు అంటే లేదని నేను అనుకుంటున్నాను. వంశీ డెఫినెట్లీ మన డైరెక్టర్స్ చేసిన వర్క్ని యాక్సెప్ట్ చేస్తున్నారు కదా, దాన్ని ఎందుకు మీరు కాదంటారు? అక్కడ మీరు హిందీ సినిమా ఆడిందని మీరు ఎలా వెనకేసుకు వస్తారు? అది చేసింది తెలుగు సౌత్ డైరెక్టర్సే కదా అని అంటున్నారు. ఐ థింక్ ఈ ఇష్యూ పెద్దది అవ్వకుండా ఇక్కడితే ఉంటేనే బాగుంటుందని నా ఉద్దేశం. అసలు విషయాన్ని పక్కకు నెట్టి బోనీ కపూర్ను అవమానిస్తారా అంటూ కొత్త వాదన. కాదు, చెత్త వాదనను తెర మీదకు తెస్తున్నారు బాలీవుడ్ పెద్దలు. తెలుగు సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో పెద్ద హిట్లవుతున్నంత మాత్రాన అహంకారం పనికిరాదని కామెంట్లు చేస్తూ తమ కోపానికి అసలు కారణమేంటో చెప్పకనే చెప్పారు. దర్శకుడు సంజయ్ గుప్తా వరుస ట్వీట్లతో నాగవంశీ మీద అటాక్ చేయగా హన్సల్ మెహతా, సిద్ధార్థ్ ఆనంద్ లాంటి పేరున్న డైరెక్టర్లు సెటైర్లు వేశారు. ఇక బాలీవుడ్ వెబ్సైట్లు, యూట్యూబ్ ఛానళ్లైతే నాగవంశీ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. అయితే ఎన్నో ఏళ్ల పాటు మనల్ని తక్కువగా చూసిన బాలీవుడ్ వాళ్లకు నాగవంశీ గట్టి స్ట్రోకే ఇచ్చాడంటూ మన తెలుగు ప్రేక్షకులు కామెంట్లు పెడుతున్నారు. ఇలా టాలీవుడ్ మీద పడి ఏడవడం బాలీవుడ్ కు కొత్తేం కాదు. కల్కి సినిమాలో ప్రభాస్ జోకర్లా ఉన్నాడు అంటూ ఆ మధ్య ఓ హీరో తన అక్కసు వెళ్లగక్కాడు. ఇక అంతకు ముందు తెలుగు హీరోలకు యాటిట్యూడ్ ఎక్కువ అంటూ ఓ హిందీ కెమెరామెన్ అర్థం లేని వాదన చేశాడు. ఇవన్నీ చూస్తున్న మన ప్రేక్షకులు మమ్మల్ని చూసి ఏడవకండ్రా అంటున్నారు. డైజెస్ట్ అయినా కాకపోయినా ఇండియన్ మూవీ అంటే ఇప్పుడు సదరన్ సినిమానే. నాగవంశీ చెప్పింది కూడా అదే. హిట్ కోసం మన కథలు కావాలి, మనోళ్లు కావాలి. కానీ మనం గ్రేట్ అని ఒప్పుకోవడానికి మాత్రం వాళ్లకు మనసు రాదు. తప్పు ఎక్కడ జరుగుతుందో తెలుసుకుని
మారాల్సింది పోయి తప్పులు వెతికి మరీ టార్గెట్ చేయడం బాలీవుడ్కు అలవాటైంది. ఇప్పటికైనా హిందీ చిత్ర పరిశ్రమ మారాల్సిన అవసరం ఉందా? ఉన్నది చెప్తే ఉలికిపాటు ఎందుకు? నిర్మాత నాగవంశీ మాటల్లో తప్పేంటి? నేర్చుకోవాల్సింది పోయి అర్థం లేని వాదనలా? టాలీవుడ్ తోపు అని ఎవ్వరూ నమ్మే పని లేదు. ఎవ్వరిని నమ్మించాల్సిన అక్కరలేదు. టాలీవుడ్ సదరన్ సినిమా స్టామినా ఏంటో వరుస కలెక్షన్లే చెప్తున్నాయి. ఖాన్లకు వయసైపోయింది. కుర్ర హీరోలు ఆ లెగసీని క్యారీ చేయలేకపోతున్నారు. ఎంచుకుంటున్న కథలు ప్రేక్షకుడిని థియేటర్కు రప్పించలేకపోతున్నాయి. ఇలాంటి టైంలో సినిమా అంటే ఏంటో, ఎంటర్టైన్మెంట్ పవర్ ఏంటో, ప్రేక్షకుడిని తనకు తాను ఎలా హీరోని చెయ్యొచ్చో తెలుగు సినిమా చూపించింది. పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ అవుతోంది. మట్టి కథలు ఎంచుకుని ప్రతి ప్రేక్షకుడికి దగ్గరవుతోంది. హిట్ కొడుతోంది. బాహుబలి నుంచి పుష్పగాడి జైత్ర యాత్ర వరకు జరిగింది అదే. నిజానికి నిర్మాత నాగవంశీ చెప్పింది అదే. కాసు ఉన్న కథలు ఎంచుకోవడంలో బాలీవుడ్ వరుసగా విఫలమవుతోంది. మాస్ కథలను పక్కన పెట్టి హారర్ కామెడీ అంటూ, స్త్రీ ముంజా అంటూ దెయ్యాల వెనుక పరుగులు పెడుతోంది. దీంతో ఓ వర్గం ప్రేక్షకులు థియేటర్కు రావడమే మానేశారు. అలాంటి టైంలో తెలుగు సినిమా ఎంట్రీ ఇచ్చింది. ప్రేక్షకులు తగ్గిపోయి థియేటర్లన్నీ ఫంక్షన్ హాళ్లుగా మారుతున్న వేళ నార్త్లో హౌస్ఫుల్ బోర్డుల దుమ్ము దులిపేలా చేసింది. పుష్ప రిలీజ్ టైంలో నార్త్లో చాలా థియేటర్లలో మాస్ జాతర కనిపించింది అంటే అర్థం చేసుకోవచ్చు రేంజ్ ఏంటో. బాహుబలి నుంచి కేజీఎఫ్, సలార్, కల్కి నుంచి ఇప్పుడు పుష్పగాడి వరకు టాలీవుడ్ పవర్ ఏంటో చూపించింది. పాన్ ఇండియా సినిమాగా మారిపోయింది. కంటెంట్ ఉంటే ప్రేక్షకులు థియేటర్కు రాకుండా ఉండలేరు అని ప్రూవ్ చేసింది. బీహార్లో పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ పెడితే ఇసుకేస్తే రాలనంత జనం వచ్చారంటే తెలుగు సినిమా స్థాయి అర్థం చేసుకోవచ్చు. నిజానికి హిందీలో సరైన హిట్ లేక ఏళ్లైంది. మధ్యలో యానిమల్, జవాన్ అంటూ బ్లాక్ బస్టర్ కొట్టినా ఆ సక్సెస్ క్రెడిట్ అంతా సదరన్ డైరెక్టర్లదే. అసలు తప్పు ఎక్కడ జరుగుతుందో తెలుసుకోవాలి. కంటెంట్ విషయంలో ఎందుకు వెనకే ఉండిపోయామో డీకోడ్ చేయాలి. అది వదిలేసి అక్కసు చూపిస్తాం, కడుపు మంట తీర్చుకుంటామంటే అంతకు మించిన అజ్ఞానం ఉండదు. బాహుబలి గురించి నాగవంశీ చెప్తుంటే పాత హిందీ సినిమాలు బాహుబలి స్థాయికి దగ్గరగా ఉన్నాయని చెప్పడానికి బోనీ కపూర్ ప్రయత్నించాడు అంటే అప్డేట్ అవ్వట్లేదా, అవ్వాలని అనుకోవట్లేదా అనే అనుమానం రాకుండా ఉండదు. సో ఐ రెస్పెక్ట్ అనురాగ్ కశ్యప్ యాజ్ అ ఫిల్మ్ మేకర్ చాలా గ్రేట్లీ. తను తన థాట్స్ చెప్తూ నార్త్ గురించి వర్రీ అవుతున్నాడు. బాలీవుడ్లో మేము ఎందుకు ఈ మధ్య రీసెంట్లీ వీఆర్ ఫెయిలింగ్ అండ్ సౌత్ డైరెక్టర్స్ వచ్చి ఇక్కడ తీసిన సినిమాలు ఆడుతున్నాయి, మాకు ఎందుకు ఆడట్లేదు మేము అంటే తను అన్నది ఏంటంటే స్టార్డమ్ కూడా ఒక రీజన్ అయిపోయి ఉండొచ్చు ఇక్కడ. అంటే అక్కడ ఇప్పటికీ వాల్యూ ఇస్తున్నారు, ఇది ఒక స్టోరీకి లేకపోతే స్క్రీన్ ప్లేకి, థాట్ ప్రాసెస్కి అని చాలా అప్రిషియేట్ చేశారు. సో స్టిల్ ఈవెన్ టుడే వీఆర్ రూలింగ్ యాజ్ ఏ సౌత్ ఇండస్ట్రీ. అన్డౌటెడ్లీ అవర్ డైరెక్టర్స్ థాట్ ప్రాసెస్ ఆర్ వెరీ గుడ్. ఐ హోప్ ఇట్ స్టాండ్స్ అవుట్. అండ్ అలాగే అట్ ది సేమ్ టైం నార్త్ గురించి కూడా వెరీ సూన్ దే మైట్ కమ్ అవుట్ విత్ గుడ్ స్క్రిప్ట్స్ వెరీ సూన్. బాలీవుడ్ లో హిందీ సినిమాలు తీస్తున్నారు కానీ హిందీ ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారో మర్చిపోతున్నారు. సదరన్ సినిమా, మరీ ముఖ్యంగా తెలుగు సినిమా చూడాలని నార్త్ ప్రేక్షకులు కోరుకుంటున్నారు. వాళ్ల సినిమా మన సినిమాలా ఉండాలని అనుకుంటున్నారు. బాలీవుడ్ డైరెక్టర్లు ఆ పాయింట్ మిస్ అవుతున్నారు. ప్రేక్షకుల విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే ఇలాంటి పరిస్థితే వస్తుందని బాలీవుడ్ ఫెయిల్యూర్స్ ను డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ బహిరంగంగానే నిలదీశాడు. సదరన్ సినిమా నుంచి బాలీవుడ్ నేర్చుకోవాలని, ఇన్స్పిరేషన్ అని గతంలో రవీనా టాండన్, సంజయ్ దత్ లాంటి వారు కూడా చెప్పారు. అయినా సరే మార్పును స్వాగతించడం మానేసి టాలీవుడ్ మీద పడి ఏడుస్తోంది బాలీవుడ్. నాగవంశీ చెప్పింది నిజం. ఆయన చెప్పింది తెలుగు సినిమా గొప్పతనం గురించే తప్ప బాలీవుడ్ ను తక్కువ చేసి కాదు. తక్కువ బడ్జెట్ తో దేశాన్ని జయించే కంటెంట్ ను టాలీవుడ్ అందిస్తోందని, దీని గురించి బాలీవుడ్ ఆలోచించాల్సిన టైం వచ్చిందన్న సెన్స్ లో చెప్పిన మాటలవి. ఒక్కటి మాత్రం నిజం, పక్కోడి గొప్పతనం గుర్తించడంలోనే మన గొప్పతనం బయటపడుతుంది. అర్థం లేని వాదనలు చేస్తే అడ్రస్ లేకుండా పోవడమే. బాలీవుడ్ గుర్తు పెట్టుకోవాల్సింది, ఫాలో కావాల్సింది ఇదే.